చూసారా ఇది? ఎవరైతే తనను తాను హిందువులుగా చెప్పుకుంటున్నారో, వాళ్ళు ఎప్పుడూ గూడా హింసని, విద్వేషాల్ని, అబద్ధాలను మాత్రమే చెప్తారు. అది కూడా అంటే ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ. అంతే గదా! హ్మ్. అంతే. ఐడియాలజికల్లీ మెంటర్ ఈళ్ళ భారతీయ జనతా పార్టీకి ఐడియాలజికల్ మెంటర్ ఎవరంటే ఆర్ఎస్ఎస్. ఈ విషయాలు మాత్రమే. సో, ఈ ఒక్క పార్ట్ తప్ప రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో ఎక్కడ గూడా హిందువులు అందరూ గూడా 24/7 హింసను చేస్తారన్న పాయింట్లు హిందువులు అందరన్న పాయింట్ గూడా లేదు. అసలు ప్లస్ అనలేదు రాహుల్ గాంధీ ఆ మాట అనలేదు. అనలేదు. ఆ మాట అనని మాటని వీళ్ళు చూడండి ఎలా ప్రచారం చేస్తున్నారు. చూసావా? హిందూ వ్యతిరేక, యాంటీ హిందూ. ఓకే. హిందుత్వంపై రాహుల్‌కి ఇంత ద్వేషం దేనికి? సో, వీళ్ళ ప్రచారం ఇదండి. ఒక రా ఈ అబద్ధాలు ప్రచారం చేసే బూతుగాళ్ళు, ఈ ట్రోల్‌గాళ్ళు, ఈ వేస్ట్ ఫెలోస్ వీళ్ళు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ చెప్పిన అబద్ధాలు కాబట్టి తీసేశారు. దాన్ని ఎక్స్‌పాండ్ చేస్తారు పార్లమెంట్‌లోంచిని. వీళ్ళు మొదలెడుతున్నారండి సత్యమేవ జయతే అని చెప్పిన స్లోగన్. ఇదే అందుకే దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే ఎగ్జాక్ట్‌లీ. అది పర్ఫెక్ట్. సో, ఇంకొకటి అడుగుతానండి. ఈ ఈ కిరణ్ అక్క అంటాం కదా మనం అక్క. వీళ్ళు బతికేదే అబద్ధాల మీద. వీళ్ళు చందాలు వసూలు చేసి దందా ఉన్నదే అబద్ధాల మీద. అబద్ధాలు చెప్పే కదా వీళ్ళు చందాలు వసూలు చేస్తారు. ఈ చందా అన్నారు గనక ఈ చందాగడ్ మీద ఒకసారి పెడతానండి. నంబర్ 1 చందాగడు. ఈ చందా దందా పెట్టాను కదా! అమోఘ్ దేశపతి గాడు. ఇప్పుడు మీరు 'టాయ్ స్టోరీ' మూవీ చూసారా మీరు? హ్మ్. 'టాయ్ స్టోరీ' మూవీలో చూసారా? మన 'బజ్ లైట్‌ఇయర్' చెప్తాడు కదా! ఫాలింగ్ విత్ స్టైల్ అంటాడు కదా! దట్ ఈస్ నాట్ ఫ్లయింగ్. దట్ ఈస్ కాల్డ్ ఫాలింగ్ విత్ స్టైల్ అంటాడు కదా! హ్మ్. ఎగ్జాక్ట్‌గా ఈస్ బెగ్గింగ్ విత్ స్టైల్. ఓకే. ఈస్ ఎ బెగ్గర్. ఈడు బెగ్గింగ్ విత్ స్టైల్. ఈడి స్టైల్ చూడండి ఎలా ఉంటదో ఒకసారి. ఈడు ఎక్కడ చూసినా సరే ఈడు మొత్తం హోల్ మొత్తం ఈడి జీవితంలో సగం వీడియోలు అన్నీ గూడా ఈ మన బోన్ డాటర్‌ని కాసేపు పక్కన పెడదాం. చూడండి. నమస్తే, వెల్కమ్ టు ఏడీ షో. నేను మీ అమోఘ్ దేశపతి. ఓకే. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందుచేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం. ఛానల్ మనుగడకు చాలా అవసరం అని చెప్పి మానిటైజేషన్ పీకేసారా యూట్యూబ్ వీళ్ళది? ఈడు మానిటైజేషన్ పోయిందనమాట. ఈడేం చేశారంటే ఒక హింసాత్మకమైన సంఘటనని పాపం ఫుల్ స్క్రీన్‌లో చూపించేసాడు. ఓకే. బాగా డబ్బులు వస్తాయని చెప్పని ఉన్న ఆ! డబ్బులు పీకేశారు. రైట్. ఎందుకంటే హింసని ప్రబోధ చేసి డబ్బులు దండుకోవడంలో ఈడు నంబర్ 1 అండి. ఒకడు అన్నాడు కదా! ఆడి పేరు దారంగాడు. ఆడి పేరేంటి? వినోద్. దారం నిరోధ్ గాడు ఉన్నాడు కదా! ఆడి తర్వాత ఈడనమాట. ఆ ప్లేస్ ఈడు తీసుకున్నాడు. ఈ రిఫ్లెక్షన్ గాడు. సో, ఈడేంటంటే ఈడు 24/7 వీడికి ఒక 6 ఇప్పుడు ఒక 10 నిమిషాల వీడియో ఉందనుకోండి. దీంట్లో వీలైతే 10 నిమిషాలు గూడా నాకు డబ్బులివ్వండి, చందాలివ్వండి, డబ్బులు పోయినియి నాకు ఇవ్వండి అని చెప్పి మిగతా 22 సెకండ్‌లో ఈడు సబ్జెక్ట్ చెప్తాడన్నమాట ఈడు. ఈడంతా గనుడీడు. ఓకే. ఇక్కడ చూసారా? వీడియో స్టార్ట్ అవ్వడంతోనే మానిటైజేషన్ పోయింది. నాకు ఇవ్వండి అన్నాడు. ఓకే. ఇదేంటి ఆది శంకరాచార్యులు సాక్షిగా సనాతన ధర్మంపై భారీ కుట్ర అన్న దాంట్లోని ఆది శంకరాచార్యులు మళ్ళీ గుంజి వచ్చారు వీళ్ళు. ఆ! రైట్. చూసారా? అది కూడా ఇదనమాట. సో, వీళ్ళు వాడేసుకుంటారండి. వీళ్ళ చందాల కోసం అందరినీ వాడేసుకుంటారు. ఆది శంకరాచార్యని వాడేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి వాడకం అంటే చూసారా? ఏంటో చూపిస్తున్నారు అసలు. రైట్. ఇప్పుడు చూడండి కమ్యూనిటీ దాంట్లోకెళ్తే ఈడు కమ్యూనిటీ పోస్ట్ పెట్టాడనమాట. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందుచేత మీ ఆర్థిక సహాయం ఛానల్ మనుగడకు చాలా అవసరం. ఓకే. సపోర్ట్ రిఫ్లెక్షన్ ఫోన్ నంబరు చూసారా? అకౌంట్ నంబరు. ఓకే. ఇదనమాట. సో, మళ్ళీ ఇంకోటి చూడండి. దానిలో 3 డేస్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. మళ్ళీ చూడండి 3 డేస్ ఎగో ఇప్పుడు ఈడి పని అదే అనమాట. అందుకే ఈడి పేరు చందా దందా అని. ఈడి దందానే చందా అండి. ఈ అమోఘ్ గాడు చందా. హ్మ్. వీడి దాంట్లో ఉన్నంత ఈడు ఎలాంటోడంటే మీరు గుడి మెట్లు తెరిసే మీకు ఫస్ట్ ఒక అడుక్కున్నోడు కూర్చున్నాడు కదా! గుడి మెట్ల దగ్గర స్టార్టింగ్‌లో. అవును. ఆడేంటి ఫస్ట్ మీరు పైనుంచి వచ్చినప్పుడు మొట్టమొదటి మెట్టు దగ్గరున్న భిక్షగాడికి ఎక్కువ పాజిబిలిటీ ఉంటది డబ్బులు అవును. ఇవ్వడానికి. ఫస్ట్ అతనే కనపడతాడు కాబట్టి సింపతి అంతా అతనికి కావాలన్నమాట. సింపతి అంతా. అందుకని ఈ వీడియోలో గనుక మీరు చూసుకుంటే ఫస్ట్ మెట్టు దగ్గర నమస్తే, అడుక్కుంటాడు ఈడు. వెల్కమ్ టు ఏడీ షో. స్టార్టింగ్ మెట్టు దగ్గర ఈడు ఏ వీడియో చూసినా సరే. మొదటి శ్రేణి బిచ్చగాడైతే. మొదటి విషయం పిచ్చిగాడు. అలా కాకుండా మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మధ్యలో అడుక్కుంటాడు. మధ్యలో ఎలా అడుక్కుంటాడంటే ఇది చూడండి ఇక్కడ పెట్టాను కదా! ఇదేమో స్టార్టింగ్ అది పెట్టాడా? రెండోసారి ఇంకోటి చూడండి ఇది రిఫ్లెక్షన్ మనీ పోయినాయి. మళ్ళీ మధ్యలో అడుక్కుంటాడు. ప్రతి వీడియో మధ్యలోని ఈ బ్యానర్ వస్తదనమాట. చూసారా? హ్మ్. మీ ఆర్థిక సహాయం మాకు అత్యవసరం అని. ముందు చెప్పాడు కదా స్టార్టింగ్‌లో. మళ్ళీ ఇంకోటేస్తాడు. ఓకే. అత్యవసరం ఏమిటండి? ఎమర్జెన్సీ ఏమైనా నాకు అర్థం కాదంటే ఏంటి? ఈడికి స్ట్రీమ్ లైన్ ఇన్‌కమ్ పోవడంతోనే ఈడికి మనకి చూసారా మీకు డ్రైవర్‌లకి బేటాలు ఇస్తుంటారు కదండీ! బేటాలో ఏదో అంటారు కదా మీకు. అవును. అలాంటి బేటాలు. స్ట్రీమ్ లైన్ వెంటనే పోవడంతోనే వీడు వెంటనే దీనికి షిఫ్ట్ అయిపోయి కమ్యూనిటీ పోస్టులు డబ్బులియ్యండి. బాబు ధర్మం చేయండి. ఆ ధర్మం చేయ ఎంత ఈడు అడిగే విధానం ఒకటి చూడండి.
ఈడు ఫాలోయింగ్ విత్ స్టైల్ లాగా ఈడు బెగ్గింగ్ విత్ స్టైల్ అనమాట. ఈడు బెగ్గింగ్ స్టైల్ చూస్తే అసలు మనకు మతిపోతదనమాట. ఇది నాన్ స్టాప్ బెగ్గింగ్ ఒకటి. ఈ ఇది పెట్టానా? సరే, ఇది నాన్ స్టాప్ బెగ్గింగ్. ఈ నాన్ స్టాప్ బెగ్గింగ్‌లోని వీడు అంటే వీళ్ళ దందాకి ఈ ఏమంటారు దాని పేరు? చందాదారులు ఎవరైతే ఉన్నారో అది మాట హిందూ సమాజం మెజారిటీ ఆఫ్ ద హిందూ సమాజం ఈ ఒక పార్ట్ ఆఫ్ ద సమాజం ఈ పవర్‌లో ఉన్నవాళ్ళు గాని, లేకపోతే ఈ మొబిలైజేషన్ ఈ గ్రూపుల్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా నఫరత్, 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 లైస్, 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 వైలెన్స్, వైలెన్స్ అని చెప్పాడో ఆ పార్ట్ అనమాట. మిగతా పార్ట్ అంతా కూడా ఎవడైతే నా ధర్మాన్ని రక్షించేవాడు కనిపిస్తాడా బాబు, నాకు డబ్బులున్నాయి, ధర్మం చేయడానికి రెడీగా ఉన్నాను అని చిల్లర పట్టుకు తిరిగేవాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. వాళ్ళ కోసం ఈడు చూడండి ఏం చేస్తాడు. నమస్తే, ఇదే. వెల్కమ్ టు ఏడీ షో. నేను మీ అమోఘ్ దేశపతి. మరి శత్రువులు ఏం చేస్తున్నారు? హిందూ గొర్రెల గొంతులు నరకడానికి ఎప్పటికప్పుడు తమ కత్తులు సానపెడుతున్నారు. ఎంతమంది ఉంటారు కదా అతను జయశాలి ఉంటాడు, పిడి సుందరరావులా మాట్లాడుతున్నాడు. అది స్టైల్ అనమాట. ఆయన పేరు రాజీవ్ మల్హోత్రా. ఈయన ఎవరో ముందు గ్రహమే ఒకటి దాపురించింది. రాజీవ్ మల్హోత్రా అంటే ఎవరంటే తెలుసు కదా సార్, నిత్యానందతో కలిసి అదేదో 2 జన్మల స్కామ్ వేస్తానన్నాడు కదా, డిజైన్ చేసి. వాడే క్యాండిడేట్. ఈ జన్మలో మీ దగ్గర డబ్బులు తీసుకుని వచ్చే జన్మలో మీరు ఎక్కడ పుడితే మీకు తీసుకెళ్లి ఇస్తారంట అది. అవును, తీసుకెళ్ళిస్తాడు అది. ఆ రాజీవ్ మల్హోత్రా అతనే ఆ నిత్యానందతో కలిసి ఇలాంటి స్కామ్ చేయొచ్చు కదా నిత్యానంద అంటే, ఓ యా వీ కెన్ డూ దిస్ స్కామ్ అని చెప్పి నిత్యానంద ఇంగ్లీష్ లో అన్నాడు కదా. అదే అవును. అలాగే అతను కత్తికి సాన పెడుతున్నాడంట. ఏం పెడుతున్నాడు? కత్తికి సాన ఏం పెట్టట్లేదు ఏమి అక్కడ. స్కామ్ కత్తికి స్కామ్ పెడుతున్నాడు అతను, సాన కాదు. చూడండి వీళ్ళ స్టైల్, వీళ్ళు చూడండి. మనకి వీడు మళ్ళీ స్ట్రైక్ వేస్తాడేమో అని చెప్పి ఇలా పెడుతున్నాను. ఇక్కడ చూసారా, వీళ్ళు చెప్పే డబ్బులు అడుక్కోవడంలో కూడా ఒక స్టైల్ అనమాట. ఏం చేస్తారంటే దేశం పెడతారు, భారత మాతను పెడతారు, భారత మాత చేతిలో జెండా పెడతారు, సింహం పెడతారు అనకాల డబ్బులు అడుక్కుంటాడు. ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది చాలా దీన వ్యవస్థలోని మీకు కాశీ ఆవులను కొన్ని వచ్చే గుర్తుందా మీకు? కాశీ ఆవులు అని చెప్పేసి ఆవులకి ఎక్స్ట్రా మెడ దగ్గర అక్కడ కొన్ని చేతులు అవి ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని లెగ్స్ అవి వస్తాయి. అలాంటి ఆవులు పట్టుకొని ఊరు తిరుగుతుంటారు కదా వీళ్ళు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే చాలా దీనావస్థలో ఉన్న చిన్నపిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని అడుక్కుంటూ ఉంటారు, తెలుసా మీకు? అవును. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక దీన వ్యవస్థలోని ఈ హిందువులు ఎంత దీన వ్యవస్థలో ఉన్నారు అని చెబుతూ వీడు అడుక్కుంటాడు అనమాట. ఈడు అడుక్కోవడం అసలు రేంజ్ వేరు. మీకు గుర్తుందా, మనకి పోకిరి సినిమాలో బాబ్బా బాబ్బా అని ఒక బ్యాచ్ బయలుదేరు, తెలుసా మీకు? అవును. ఆ బ్యాచే ఈ బ్యాచ్ అనమాట. ఇక్కడ మీకు పెట్టాను కదా, ఎవరో ఈ దువ్వాడ, తర్వాత ఏమో కిరణక్క ఎక్కువ చందా అడుగుతుందేమో నాకు తెలీదు. కిరణక్క విద్వేషాల స్పెషలిస్ట్ అండి, విద్వేషాలు రాని. ఓకే, ఈడు అడుగుతాడు ఎవరో మన లలిత్. తర్వాత ఏమో మన ధర్మార్గం భాస్కర్ రాజు అంతా మెంబర్షిప్ పెట్టేశాడు అంతాను. ఆ రోజు చూపించాను కదా మెంబర్షిప్ మీకు వీళ్ళు. అలాగే యమోద్ గాడు. ఓకే, ఈ చందా స్పెషలిస్ట్ లోని వీడు అడిగే స్టైల్ చూసాను ఒకసారి. ఇది పెట్టిన తర్వాత మనకి ఇదేనా? ఓకే, నొక్కి చెబుతారు. అందుకే ఆయనంటే అమెరికా చేసి సరిపెట్టలేదు. రాజీవ్ మల్హోత్రా సంస్కృతానికి దాపురించిన ప్రమాదాన్ని తప్పించినాయి. షెల్డాన్ పొలాక్ తో కొలంబియా ఒక్కసారి మన సంస్కృతి వాళ్ళంతా మాజీ. ఎవరికైనా అదే గతి, అదే అధోగతి. జాగో జాగో హిందూ జాగో. జై హింద్, మేరా భారత్ మహాన్. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయిన చూడ మళ్ళీ చివరి లాస్ట్ మెట్లు అడుక్కుంటున్నాడు. ముందు మొదటి మెట్లు అడుక్కున్నాడు కదా గుడి, ఫస్ట్ మొదటి మెట్టు మీద, తర్వాత మధ్యలో మెట్లు అడుక్కున్నాడు కదా బ్యాన్ రేసి, తర్వాత లాస్ట్ చివరి మెట్లు కూడా అడుక్కుంటాడు అనమాట. అంటే ఆ దానం చేస్తూ వస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఫాలో అయ్యి మొదటి మెట్టు దగ్గర, మధ్య మెట్లోని చివరి మెట్లు కూడా అడుక్కుంటాడు. అందుచేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్. జై హింద్. వెంటబడి అడుకుంటాడు మీరు అన్నట్టు పోకిరిలో ఆ బ్యాచ్ అనమాట, అడుక్కుంటూ ఉంటాడు. ఓకే, తర్వాత వీడి ఛానల్లో మీరు వీడి దాంట్లో ఏది చూసినా సరే ఎవ్రీథింగ్. ఒకసారి ఉండండి, నేను ఇంకోటి ఇంక వదిలేద్దాంలే, ఈ బెచ్చగాన్ని వదిలేద్దాం.